అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. మరి అవినాష్ రెడ్డి గారు మీరేదో మాట్లాడుతూ ఉంటారు. పొదిలిలో ఎంతమంది ప్రజలు వచ్చారు మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి చెప్పండి. ఎక్కడ ఏదైనా గలాటలు, గందరగోళాలు, వ్యతిరేకంగా నివాదాలు చేయడం తప్ప సానుకూలంగా రాష్ట్ర ప్రజలు అనుమతించడం లేదు మిమ్మల్ని. ఒకసారి పొదిలిలో, ప్రకాశం జిల్లా పొదిలిలో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకోండి మీరు. అవినాష్ రెడ్డి గారు మీరు చేసిన పరిపాలన ఏంటి 5 సంవత్సరాలు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. ఈరోజు పొదిలిలో పొగాకు రైతు ఆయన ఏదో అన్నీ యార్డుకు తీసుకుపోవడానికి సిద్ధం చేసుకొని పెట్టుకుంటే వాళ్ళని తొక్కించి, వాళ్ళ చేత తొక్కించి చాలా గందరగోళం చేశారు. ఆ రైతు బాధ ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. ఈయన ఎందుకు వచ్చాడు, ఏం పనికి వచ్చాడు, ఎవరు రమ్మన్నారు అని కూడా రైతులు అన్నారు. పొదిలిలో నువ్వు పోయింది పొగాకు రైతులు పరామర్శించడానికి ఏమో, రాష్ట్ర ప్రజలలో సంపద పొందడానికి అని పోయింటావు. కానీ మీరు చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన గురించి ఒక్కసారి చెప్పండి. మీరు 5 సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పుడు రోడ్లు ఎక్కడైనా వేశారా? నిధులు ఎప్పుడైనా తీసుకొచ్చారా? లేదు కదా. అవినాష్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నారు కదా. ఎక్కడైనా ఏ ఒక్క రాజధాని అయినా పనులు మొదలుపెట్టి కానీ, కట్టి కానీ, తయారు చేసి కానీ చేశారా? ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్ల గురించి, రాష్ట్రంలో పనుల గురించి, రాజధాని గురించి చేస్తుంటే మీరు ఏడుపులు మామూలు కూడా లేవు. అంటే రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, రాజధాని కాకూడదు. మీరు అభివృద్ధి కావాలి, మీ కేసులకు అడ్డం ఉండాలా, మీ కేసులలో తప్పించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు చేసిన ఒక పరిపాలన కోసం ఒక నీచమైన బుద్ధి, నీచమైన గుణం మీది. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శిలో అక్కడ సిఐ గారికి, ఎస్ఐ గారికి దెబ్బలు, 3-4 కానిస్టేబుల్కి దెబ్బలు, ప్రకాశం జిల్లా పొదిలి ఎస్ఐ గారికి దెబ్బలు, కానిస్టేబుల్ గారికి దెబ్బలు, రాళ్ళ దాడి, మీరు గూండాయిజం. మీకు ప్రతిపక్షం లేకపోయినా కానీ మీకు ఇటువంటి పనులనేది మీరు మానుకోవటం లేదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసిన పనులు కానీ, మీరు చేసిన 5 సంవత్సరాలు ఏం చేశారో, ఎలా చేశారో ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. ఈరోజు పొదిలిలో జరిగిన దుర్ఘటనకు దాని కారకులు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అది చాలా మంచిది కాదు నాయన. ఒకసారి ఆలోచించుకొని మీ రాష్ట్ర పరిస్థితుల గురించి. వేశ్య రాజధాని అని అన్నారు. వాళ్ళు వేశ్య రాజధాని ఎలా అవుతుంది, ఏ విధంగా అవుతుంది? మహిళలు అన్నట్టే కాదా? మహిళలను అన్నట్టేగా. మరి మహిళలకు క్షమాపణ చెప్పండి. మీరు మౌనం పాటించబాకండి అని పొదిలిలో ప్రజలు కూడా అన్నారు. భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మౌనం పాటిస్తే మాత్రం కుదరదు. వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. మీరు పోయిన దగ్గరల్లా మీకు నిరాసనాలు కానీ, నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరాసనాలు తెలుపుతుంటారు. ఎక్కడ ఏదైనా జనాలకు దెబ్బలు, రాళ్ళు విసిరాళ్ళు, కర్రలతో కొట్టారు, పోలీసుల దెబ్బలు. ఇది ఎక్కడైనా ఉందా? ఎక్కడ చూసినా అదే పరిస్థితి. మిమ్మల్ని ఎవరు ఆహ్వానించరు. రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలి, చెప్పకుంటే మాత్రం కుదరదు. ఎక్కడికి పోయినా కానీ అదే పరిస్థితి అవుతుంది. మిమ్మల్ని ఆహ్వానించే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏదో రాళ్ళ దాడి చేసిన వాళ్ళు, మీ గూండాయిజం, మీ పార్టీలో ఒక సీపులు ఎక్కరుకో ఆ ఎదవలైనా కానీ ఓటుకు డబ్బులు ఇస్తే బూతుల కాడికి వచ్చేవాళ్ళు. వాళ్ళని ఎవరో రెచ్చగొట్టుంటారు. ఒక పేటీఎం బ్యాచ్, పనికిమాలిన ఎదవలు.
ఒక్కసారి తెలుసుకోండి. ఈ పనికిమాలిన పేటీఎం బ్యాచ్ పొదిలిలో ఒక సీపు లెక్కరకు దమ్ బిర్యానీకో ఒక జెండా పట్టుకొని తిరగటానికి తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఓట్ల కాడికి వస్తే బూతుల కాడికి పోవాలంటే, ఓట్లు లేకపోతే అంత పనికిమాలిన ఎదవలు ఉంటారన్నమాట కొంతమంది. కొంచెం తెలుసుకోండి. పొదిలి కానీ దర్శి కానీ ఎక్కడైనా కానీ ప్రజలు మనం 5 సంవత్సరాల పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఎలా వచ్చింది, ఏ విధంగా చేశారు, మనకు రాష్ట్ర రాజధాని ఉందా లేదా, మన రాష్ట్రంలో ఏం చేశారు, ఏ విధంగా చేశారు, డ్రగ్స్కు గంజాయికి బానిసలు చేశారు అనేది ఒకసారి తెలుసుకోవాల్సిందిగా. జగన్ వల్ల ఏమి ఉపయోగం అంటూ ఏముండదు, కొంచెం తెలుసుకోండి. మూర్ఖత్వంలో ఉపయోగించబాకండి, మూర్ఖత్వంగా ఉండవలసిన అవసరం లేదు. ఈరోజు పొదిలిలో ఎస్ఐ గారికి 3 కానిస్టేబుల్కి, ప్రకాశం జిల్లా దర్శిలో సిఐ గారికి ఎస్ఐ గారికి దెబ్బలంటే ఏ విధంగా ఒకసారి ఆలోచించండి. దానికి బాధ్యులు ఎవరు? ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఏదో సింపతి పొందడానికి జనాలు చూడండి ఏ విధంగా వచ్చారు, ఎలా వచ్చారో, మీకు దగ్గరికి వచ్చింది పోవటానికి ఈ కూటమి ప్రభుత్వానికి అని అంటారు. అంత ఉత్తమ మాట, మాయమాట, జనాలు మొప్పి పెట్టడానికి, మోసం చేయడానికి వాళ్ళు చేసిన పనితనం. 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఇంకా మళ్ళీ అవినాష్ రెడ్డి గారు మోసం చేయడానికి తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. కొంచెం తెలుసుకొని రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశారు, ఎలా చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోండి. రాష్ట్ర రాజధాని లేకుండా చేశారు. మళ్ళీ మీరు ఏదో సింపతి పొందడానికి ఏదో మాటలు మాట్లాడుతున్న రైతులని, అది చాలా బాధగా ఉంటుంది రైతులకు కూడా, మహిళలకి. వాళ్ళను రాజధాని రైతులు ఒక్కళ్ళే ఆ మహిళలు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని మహిళలు మొత్తం అన్నట్టేను. వేసి అంటే ఏమిటి? చెడిపోయిన ఆడవాళ్ళు అనేది, చెడిపోయిన జనాలు అనేది కొంచెం తెలుసుకోండి. మీకు అధికారం లేదని, ప్రతిపక్షం కూడా లేదని ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే ఇదే విధంగా ఎక్కడ పోయినా అదే జరుగుతుంది. మీకు 11 సీట్లు ఇచ్చినా కానీ ప్రయోజనం అంటూ ఏం లేదు, ఉపయోగం లేని పనులు అని పొదిలి ప్రజల చేత కూడా అనిపించుకున్నారు, మహిళలు కూడా అన్నారు. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. రైతులను చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బాధ పెట్టారు. పొగాకు అమ్మటానికి తయారై వాళ్ళని తయారు చేసుకున్న వాటిని తొక్కిచ్చేసి గందరగోళం సృష్టించిన మహానుభావులు మీరు. ఒకసారి తెలుసుకోండి. అది తెలియజేస్తూ, అవినాష్ రెడ్డి గారు, మీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం అంటూ ఏం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయగలుగుతాడు, చేస్తున్నాడు. మీకు చేతగాని కూడా ఆయన చేస్తున్నాడు, మీకు చెప్పని కూడా ఆయన చేస్తున్నాడు అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.